మనీపర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీపర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. ఆయన ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ జేకే ఎంటర్ప్రైజెస్ కంపెనీ. ఇట్ ఈస్ ఇన్ ఏరోస్పేస్ సెక్టర్. ఓకే, జేకే ఎంటర్ప్రైజెస్ గురించి యాక్చువల్ చాలా తక్కువ మంది వినుండొచ్చు. ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ కంపెనీలోని. సో ఈ కంపెనీ యొక్క మీరు లాంగ్ టర్మ్ షేర్ ప్రైస్ చార్ట్ చూసారనుకోండి, మీకు అసలు ఎటువంటి ప్రైస్ మూమెంట్ ఏవి 2020 వరకు కనబడవు. ఓకే, ₹2 దగ్గర ఉండే స్టాక్ యాక్చువల్లీ. అండ్ కంపెనీ పరంగా మాట్లాడుకుంటే జేకే గ్రూప్ మీ అందరికీ తెలుసు, 140 years old గ్రూప్ ఇది. ఆ గ్రూప్ ఒక కంపెనీ ఇది. ఈ కంపెనీ స్టార్ట్ చేశారు కానీ ఇనిషియల్గా బిజినెస్ ఏమి ఉండేది కాదు. అందుకని మీరు ఫైనాన్షియల్ నెంబర్స్ చూసినా కూడా 2020 ముందు మనకి ఏం నెంబర్స్ కనబడవు. ఓకే, టెక్స్టైల్ కంపెనీగా స్టార్ట్ చేశారు. కానీ దాని తర్వాత 2020లో ఏం జరిగిందంటే మేనేజ్మెంట్ 3 సెగ్మెంట్స్లోని ఈ బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేశారు. ఒకటి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్లోని, సెకండ్ 3D ప్రింటింగ్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లోని, థర్డ్ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ సెగ్మెంట్లోని. ఓకే, నౌ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ ఈ కంపెనీకి 30% రెవెన్యూ ఇక్కడ నుంచి వస్తుంది. వెరస్ 3D ప్రింటింగ్ అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ ఇక్కడ నుంచి 50% ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. ముందుగా మనం వీళ్ళు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్లోని వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ అలాగే మిసైల్స్ ఉంటాయి కదా, వాటిలో యూజ్ చేసే ఇంపార్టెంట్ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటల్స్ అండ్ కాంపోజిట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు సప్లై చేస్తారు. నెక్స్ట్ మిసైల్ బాడీ స్ట్రక్చర్లు యూజ్ చేసే మిసైల్ బ్రాకెట్స్, ప్యానల్స్ అండ్ అలాగే హౌసింగ్స్ ఏవైతే ఉంటాయి వీటిని వీళ్ళు సప్లై చేస్తారు. థర్డ్ నేవీ అండర్ వాటర్ డిఫెన్స్ సిస్టమ్లు యూజ్ చేసే అండర్ వాటర్ మైన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని సప్లై చేస్తారు. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్లు యూజ్ చేసే ప్రెసిషన్ మిషన్ పార్ట్స్ అని వీళ్ళు సప్లై చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు 3D ప్రింటెడ్ అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ముందుగా మెడికల్ ఇండస్ట్రీలో మాట్లాడుకోవాలంటే బోన్ రీప్లేస్మెంట్కి రీసెంట్ టైంలో ఏం చేస్తున్నారు, 3D ప్రింటెడ్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేస్తున్నారు కదా, వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తారు. అండ్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ డ్రోన్స్లో యూజ్ చేసే లైట్ వెయిట్ మెటల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఆటో అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్లో వేరియస్ ప్రోటోటైప్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తారన్నమాట. ఇది సెకండ్ డివిజన్. ఈ కంపెనీలో రీసెంట్గా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు రీసెంట్గా స్టాక్ ప్రైస్ ఒక మూమెంటం చూసారనుకోండి, సెప్టెంబర్ నుంచి మీకు స్టాక్ ప్రైస్ బాగా పెరగడం కనబడుతుంది. దానికి మేజర్ రీజన్ బ్రహ్మోస్ మిసైల్స్ గురించి మనం చాలా విన్నాం కదా ఆపరేషన్ సింధు తర్వాత. నవ్వు ఆ బ్రహ్మోస్ మిసైల్స్ అని తయారు చేసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి వీళ్ళకి 94 crores వర్త్ ఎల్ఓఐ వచ్చింది. దాని తర్వాత మనకి స్టాక్ ప్రైస్లోని చాలా మంచి మూమెంటం అయితే కనబడుతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళకి బ్రహ్మోస్ ప్రొడక్ట్స్ సప్లై రిలేటెడ్గా యాక్సెస్ దొరకడానికి కారణం వీళ్ళు ఎలన్ రీఇన్ఫోర్స్ అని చెప్పి ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. డిఫెన్స్ రిలేటెడ్గా వీళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తుంటారు. ఆ కంపెనీలోని వీళ్ళు స్టేక్ ఎక్వైర్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట. ఆ కంపెనీకి బ్రహ్మోస్ అండ్ అలాగే పినాకా రాకెట్స్ ఉంటాయి కదా, పినాకా రాకెట్స్ అండ్ భారత్ డైనమిక్స్ ఇవన్నీ కూడా క్లయింట్స్ అన్నమాట. సో ఆ కంపెనీలోని వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద స్టేక్ ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి ఈ క్లయింట్స్ ఒక యాక్సెస్ అయితే దొరికింది. నౌ బ్రహ్మోస్ రిలేటెడ్గా మనకి గ్లోబల్లీ కూడా చాలా బజ్ ఉన్నది కదా, సో దాంతో మనకి స్టాక్ ప్రైస్లు రీసెంట్గా అంత బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం అయితే. అండ్ ఇన్ఫాక్ట్ భారత్ డైనమిక్స్ నుంచి కూడా వీళ్ళు రీసెంట్గా 15 crores వర్త్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఉన్నది కదా, అక్కడ నుంచి 139 crores వర్త్ అయితే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు వేరియస్ జేవీస్ అండ్ అలాగే సబ్సిడీ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిలో స్టేక్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇది అంతా డిఫెన్స్ సైడ్ మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు 3D ప్రింటింగ్ అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎయిమ్స్ ఉన్నది కదా, ఆ ఎయిమ్స్ వీళ్ళు MOU సైన్ చేశారు. న్యూరో సర్జికల్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటే వాటిని డెవలప్ చేయడం గురించి అని చెప్పి. అండ్ అలాగే CSIR ఇన్స్టిట్యూషన్ ఉన్నది కదా, దాంతో కూడా వీళ్ళు MOU సైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు 3D ప్రింటెడ్ మెటల్ ఇంప్లాంట్స్ డెవలప్ చేయడం గురించి అని చెప్పి. సో ఈ 3D ప్రింటెడ్ సెగ్మెంట్లో కూడా చాలా మంచి యాక్టివిటీ అయితే నడుస్తుంది అన్నమాట కరెంట్లీ. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సైడ్ వీళ్ళకి బ్రహ్మోస్ రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ కూడా ఆర్డర్స్ రావడం మనకు కనబడుతున్నాయి కదా. నో ఈ 3D ప్రింటెడ్ అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా ఇలాంటి MOUs ఏవైతే సైన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ రిలేటెడ్గా పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ చేస్తున్నాయి. అందుకని మనకు స్టాక్ ప్రైస్లో మూమెంటం అయితే కనబడుతుంది. కాకపోతే లాస్ట్ 1.5 monthలో స్టాక్ బాగా పెరిగింది కదా, సో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీతో ఉన్న పెద్ద
ప్రాబ్లం, వీళ్ళు ప్రెజెంటేషన్స్ రిలీజ్ చేయరు, కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేయరు. సో మనకి ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ కరెంట్లీ ఇది ఓన్లీ బీఎస్సీలో లిస్టెడ్ స్టాక్. ఈవెన్ ఎన్ఎస్సీలో కూడా లిస్ట్ చేయడానికి అయితే అప్లై చేసినట్టు చెప్తున్నారు. మేబీ ఎన్ఎస్సీ లిస్టింగ్ టైం నుంచైనా అట్లీస్ట్ వీళ్ళు డిస్క్లోజర్స్ ఇంకొంచెం బాగా రిలీజ్ చేశారనుకోండి, ఇన్వెస్టర్స్ పరంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. లెట్స్ సీ, యాజ్ ఆఫ్ నౌ అయితే యాన్యువల్ రిపోర్ట్స్ చదవడం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అలాగే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ని అయితే ట్రాక్ చేస్తూ ఉండండి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా రీజనబుల్ వాల్యుయేషన్కి ఎప్పుడైనా వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి కీప్ స్టడీయింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఫణీందర్ గారు అడుగుతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మీ పోర్ట్ఫోలియోలో కూడా ఈ యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఆయన క్వశ్చన్ చదువుతాను. ఓవర్ ద పాస్ట్ డికేడ్ ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మల్టిపుల్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఫర్ ట్యాక్స్ గెయిన్. However, since the new tax regime is benefiting more from this year, I am not investing now. I assume many people will do the same. Will this reduce the flows into such schemes? If so, is there any need to be careful and redeem the funds which are more than 3 years? Kindly discuss on this. ఓకే, ఫ్లోస్ ఆగుతాయంటే ఎస్, డెఫినెట్లీ ఆగుతాయండి. అండ్ ఈ సంవత్సరం నుంచి మనం చూడొచ్చు ఫ్లోస్ రిడ్యూస్ అవుతాయి. కొంతమంది రిలీజ్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఎస్ఐపిని అలా కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఎవరైతే యాక్టివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఫ్లోస్ అయితే ఆపేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా సబ్స్టాన్షియల్లీ తగ్గిపోతాయి. ఈ ఇయర్ పెద్దగా తగ్గకపోయినా నెక్స్ట్ ఇయర్కి అయితే డెఫినెట్లీ తగ్గిపోతాయి. అండ్ కమింగ్ ఇయర్స్లోని ఫ్లోస్ కంప్లీట్లీ ఆగిపోయే ఆస్కారం అయితే ఉన్నది. నౌ ఫ్లోస్ ఆగిపోతాయి కదా, సెకండ్ థింగ్ ఏం జరుగుతుందంటే అవుట్ ఫ్లోస్ స్టార్ట్ అవుతాయి. అయితే ఆ 3 years కంప్లీట్ అయిపోయి ఉంటుందో అందరూ ఇమీడియట్గా రిడీమ్ చేయకపోయినా కూడా నెమ్మదిగా అవుట్ ఫ్లోస్ అయితే స్టార్ట్ అవుతాయి. నో లాస్ట్ 3-4 yearsలోని బుల్ మార్కెట్ నడిచింది కాబట్టి ఏ స్టాక్స్ అయినా కూడా ఫండ్ మేనేజర్స్ ఈజీగా ఎగ్జిట్ అవ్వగలుగుతారు, ఆ స్టాక్స్ నుంచి ఈజీగా బై చేయగలిగారు. బట్ ఈ అవుట్ఫ్లో స్టార్ట్ అయ్యే టైంకి మనకి మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేం. ఆ టైంలో మార్కెట్ కండిషన్ బాగాలేదనుకోండి, మనకి లిక్విడిటీ ఎలాంటి స్టాక్స్లో ఉంటాయి, ఏ కంపెనీస్ అయితే బాగా పర్ఫామ్ చేస్తారో అలాంటి స్టాక్స్ లిక్విడిటీ ఉంటుంది కదా. నో అవుట్ఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఫండ్ మేనేజర్స్ వాళ్ళు తప్పకుండా అమ్మాల్సిందే. అసలు అలాంటప్పుడు వాళ్ళు లిక్విడిటీ ఎక్కడైతే ఉన్నదో అక్కడ వాళ్ళు అమ్ముతారు. అలాంటప్పుడు దాని ఒక ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ మీద అయితే పడే ఆస్కారం అయితే ఉన్నది. అన్ని ఫండ్స్ మీద పడాలని లేదు, బట్ డెఫినెట్లీ పడే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రిలేటెడ్గా ఎస్ఐపి ఆపేయడం మాత్రమే కాదు, ఈవెన్ మీకు ఎప్పుడైతే ఆ లాకిన్ పీరియడ్ కంప్లీట్ అవుతుందో ఆ టైంలో ఆ ఫండ్స్ నుంచి బయటకు వచ్చి వేరే ఫండ్స్లోకి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అయితే అవుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది. కాకపోతే ఈ డెసిషన్ కంగారు పడిపోయి ఒక్కసారి తీసుకోకండి. మీ టాక్సేషన్ ఇవన్నిటిని కూడా చెక్ చేసుకుని దాన్ని బట్టి గ్రాడ్యువల్లీ స్టెప్ బై స్టెప్ తీసుకోవడం would be బెటర్ అవుతుంది. అండ్ మిగిలిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీని రిలేటెడ్గా కొంచెం అలర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. మీకు సడన్గా ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ ఫండ్స్ అన్ని కూడా అండర్ పర్ఫామ్ చేస్తుంటాయి చూడండి, అప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ముందుగానే మనం అలర్ట్గా ఉన్నట్టయితే మన మనీని రైట్ వేలో ఇంకొంచెం బెటర్ స్కీమ్స్కి అయితే మనం ఎలోకేట్ చేసుకోగలుగుతాం కదా. సో దిస్ స్టెప్ హ్యాస్ టు బీ టేకెన్. అండ్ మీరు తీసుకోవడం మాత్రమే కాకుండా మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవేర్నెస్ని అయితే స్ప్రెడ్ చేయడం మర్చిపోకండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ శాండిల్లి కుమార్ అడుగుతున్నారు. హైనా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ షేరింగ్. ఐఎమ్ 28 years old now. Lost my dad when I was 5 and my mother raised me all by herself. We never really have any savings. I currently earn about 1.5 lakh per month. Around 4 years ago, I bought a G+1 house near Patancheru Ring Road for 78 lakhs. Honestly, I made that decision mostly out of FOMO and pressure from family and neighbors. I'm the only earning member at home with no backup of savings or emergency fund. Right now, I'm paying around 1 lakh per month in loans. About 80k goes towards my home loan. ఇంకా అవుట్స్టాండింగ్ అమౌంట్స్ రాశారు 50 lakhs, 9 lakhs and 8 lakhs టాప్అప్స్ తీసుకున్నట్టుగా, విచ్ విల్ బి క్లియర్డ్ బై 2037. I have rented out that house for 16,000 rupees rent and I am staying in Biramguda in a rented flat for 16,000 rupees. It is closer to my office and just 200 meters from the Mumbai highway. Lately I have been wondering if buying that house was really a smart move, especially since I am not living there. I am thinking of selling it for around 90 lakhs to 1 crore rupee, clearing that loan and maybe buying a plot in Vizag that has better appreciation potential. I also want to start investing in SIP and goal for liquidity and stability. I've done quite a bit of research, but I'm still confused and just hoping for some advice before making big move. అండ్ హానెస్ట్గా నా పర్సనలీ ఏమనిపిస్తుందో నేను మీ ప్లేస్లో ఉంటే ఏం చేస్తా అని చెప్తాను. ఎస్,
ప్రెజెంట్ మీ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో చాలా బర్డెన్గా అనిపిస్తుంది. అండ్ దట్టు మీరు అక్కడ ఉండట్లేదు. ఆ రెంటల్ ఈల్డ్ కూడా చూసినట్టయితే చాలా తక్కువ అయితే వస్తుంది. ನಾವು ఇక్కడ అమ్మేసి వైజాగ్లో ప్లాట్ కొను రైట్ డేషన్ అంటే నన్ను పర్సనల్ అడిగితే యుల్ బీ డూయింగ్ అగైన్ సేమ్ మిస్టేక్ అని అంటాను. ఎందుకంటే ఫస్ట్ మీది వైజాగో కాదో తెలియదు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా మనకి ఆల్రెడీ అక్కడ హైప్ బాగా కనబడుతుంది. అంటే ఇక్కడ పెరుగుతుందని చెప్పి బాగా హైప్ కనబడుతుంది అనుకోండి, అది ప్రైస్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోద్ది. ఓకే, సో మీరు ఆల్రెడీ వాటి ప్రైస్లను పెంచేసి ఉంటారు. సో మీరు ఇక్కడ అమ్మేసి అక్కడికి వెళ్ళి కొన్నప్పుడు మీరు హై ప్రైస్లో కొన్నారనుకోండి, అగైన్ ఆ ప్లాట్ ఏదైతే కొంటారో దాని సేఫ్టీ రిలేటెడ్గా ఎవరు చూసుకుంటారు? ఈ కబ్జాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి కదా ల్యాండ్స్ రిలేటెడ్గా. సో ఆ రిస్క్ అయితే ఉంటుంది కదా. అండ్ అగైన్ మీరు అక్కడ ఉండరు. ఓకే, అగైన్ మీరు ఒక 5-6 ఇయర్స్ తర్వాత అనుకుంటారు, అరే ఒకవేళ అక్కడ ఎప్రిసియేషన్ లేదనుకోండి, నేను మళ్ళీ ఈ డెసిషన్ కరెక్ట్ తీసుకున్నానా కాదా అని చెప్పి. కరెంట్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏదైతే స్లో డౌన్ ఉన్నదో ఈ టైంలో మీరు అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నారు 90 lakhs నుంచి 1 crore మధ్యలో అమ్ముతానని చెప్పి, మీకు బయర్ దొరకకపోతే ఏమవుతుందంటే 3 months 4 months 5 months 6 monthsలోనూ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఓకే యూ విల్ సెల్ ఇట్ ఎట్ ద ప్రైస్ యూ బాట్ ఆర్ యూ మైట్ సెల్ ఎట్ లెస్సర్ ప్రైస్ ఆల్సో. ఓకే, సో అది కూడా జరిగే ఆస్కారం ఉంది. ఇలాంటి కేసులు నేను చాలానే చూశాను. సో ఎందుకు నష్టపోవడం? ఓకే, ఇంకొన్నాళ్ళు హోల్డ్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. అండ్ మార్కెట్ కండిషన్ కూడా బాగాలేదు కాబట్టి ఇలాంటి టైంలో అసలు ఎటువంటి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎప్పుడైనా కూడా మన ప్రాపర్టీ ఎప్పుడు అమ్మాలంటే అక్కడ యూఫోరియా ఉండాలి. ఇప్పుడు చూడండి, వైజాగ్ రిలేటెడ్ మీరు మాట్లాడుతున్నారు చూడండి. ఓకే, ఫ్యూచర్ మొత్తం నేను ఎవరిని కలిసినా కూడా ఫ్యూచర్ మొత్తం వైజాగ్ దాన్ని మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎస్, డెఫినెట్లీ వైజాగ్లో ఆ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్ అవి వస్తున్నాయి కాబట్టి ఆపర్చునిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ ఎప్పుడైతే ఆ పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుందో అది ప్రైస్లో ఇంక్లూడ్ అయిపోతుంది. ఓకే, ఎదర్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్, ఎక్కడైనా కూడా జరిగేది ఇదే. ఎక్కడైతే మనకి బేరిష్ సెంటిమెంట్స్ ఉంటాయి అక్కడ మనకి ఆ వాల్యూ అన్నది ఉంటుంది. అండ్ బేరిష్ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు మనం సెల్ చేయకూడదు. బేరిష్ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు బై చేయాలి. బేరిష్ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ బై చేయకపోయినా హోల్డ్ చేయాలి. దీస్ ఆర్ ఫండమెంటల్స్. ఓకే, ఈ ఫండమెంటల్ మిస్ అవ్వద్దు. అండ్ ఇఫ్ యూ కెన్ కంటిన్యూ ఇట్, ఈఎంఐస్ రిలేటెడ్గా కొన్నాళ్ళు మేనేజ్ చేయగలను అంటే మేనేజ్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ మార్కెట్ బాగా పెరిగినప్పుడు అప్పుడు డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. కానీ ఇప్పుడైతే నన్ను అడిగితే డోంట్ డూ ఎనీథింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్కే అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. హలో సాగర్, కెన్ ఐ బై షేర్స్ ఆఫ్ ద కంపెనీస్ వేర్ ఫేమస్ ఇన్వెస్టర్స్ పర్చేస్ ద స్టాక్ ఇన్ బల్క్ డీల్ రీసెంట్లీ? వై నాట్ అండి. యాక్చువల్లీ అంటే కాకపోతే ఎలా బై చేయాలని చెప్తాను. యూ మే సే ఎవ్రీవన్స్ రిస్క్ అప్టైట్ ఈస్ డిఫరెంట్. ఇఫ్ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ రిస్క్, హౌ టు చూస్ సమ్ ఆఫ్ దెమ్? What kind of basic fundamentals to look for? Are these fair deals? Observe multiple investors purchase shares of the same company in bulk on the same day. Is this a good sign to consider that stocks uptrend in near future? For example, bulk deal happened couple of days ago in Aztec Life Sciences. How to look at that? Aztec Life అయితే currently track చేయట్లేదు, బట్ బల్క్ డీల్ డేటా ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్. మీరు మన ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ చూస్తున్నట్టయితే నేను అంటే స్టాక్ ఐడియాస్ రిలేటెడ్గా వేరే సోర్సెస్ రిలేటెడ్గా మాట్లాడాను. అందులోని బల్క్ డీల్ డేటా ఏదైతే ఉన్నదో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద సోర్స్ అన్నమాట. ఈ డేటాను నేను యాక్టివ్గా ట్రాక్ చేస్తాను. నేను పర్సనలీ కొందరు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫాలో అవుతుంటాను. ఎందుకంటే దే ఆర్ స్మార్ట్ ఇన్వెస్టర్స్. వాళ్ళు మార్కెట్ ఐడెంటిఫై చేయకముందే ఆ కంపెనీస్లోని యాక్చువల్ మేజర్ న్యూస్లు బయటికి రాకముందే వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేసి బై చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. వాళ్ళు బై చేశారు కదా అని చెప్పి బ్లైండ్గా బై చేయను. ఏంటంటే ఈ డేటాని ట్రాక్ చేసి ఆ ఇన్వెస్టర్స్ ఏదైతే బై చేస్తున్నారో డెఫినెట్లీ ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మేబీ బాగా ఆక్యుపైడ్ అయిపోతే మిస్ అవుతానేమో, కానీ మోస్ట్లీ ఆ కంపెనీస్ని అయితే చూస్తాను. స్క్రీన్లోని ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత బిజినెస్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అక్కడ నాకు ట్యామ్ కనబడుతుంది. అండ్ అలాగే వాళ్ళు బై చేసిన తర్వాత దాని రిలేటెడ్గా ఏమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయని చెప్పి సర్చ్ చేస్తాను. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసులోని మంచి ఇన్వెస్టర్లు పర్చేస్ చేశారంటే సంథింగ్ ఆర్ అదర్ థింగ్ విల్ హ్యాపెన్ సూన్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ అన్నది ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, దెన్ ఎస్ ఇట్స్ ఎ బెస్ట్ టైం టు బై. ఓకే, కాకపోతే అగైన్ మనకి బిజినెస్ అర్థం కావాలి, రిస్క్లు అర్థం కావాలి. ఎందుకంటే రిస్క్లు ప్లే అయినప్పుడు మనకి ఎగ్జిట్ అవ్వడం కూడా తెలియాలి. వాళ్ళు బల్క్లో కొనొచ్చు బట్ గ్రాడ్యువల్గా అమ్మొచ్చు. ఓకే, వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు మీకు తెలియదు కదా. 1% అబోవ్ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడే మీకు తెలుస్తుంది వాళ్ళు రెడ్యూస్ చేసినట్టయితే. ఈ బల్క్ డీల్లో కొన్నప్పుడు 1% అబోవ్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలాంటి కేసులో మీరు ఇంకా హోల్డ్ చేస్తుంటారు, వాళ్ళు ఆ పాటికి ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. అందుకనే మనకి రిస్క్లు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటి రిలేటెడ్గా హోంవర్క్ అయితే చేయాలి. హోంవర్క్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అండి.
ఓకే, మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ మనకి స్టాక్ ఐడియాస్ రిలేటెడ్గా. అండ్ ఐ ట్రాక్ దిస్ డేటా వెరీ వెరీ యాక్టివ్లీ. ఒకవేళ మిగిలిన ఇన్వెస్టర్స్ ఎవరైనా ట్రాక్ చేయట్లేనట్లయితే ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. విల్ గెట్ మల్టీ బ్యాగర్ ఐడియాస్ ఫ్రమ్ యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేష్ గారు అడుగుతున్నారు. హై సన్న, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది బిజినెస్ మోడల్ ఆఫ్ 3B Black Bio company. While I'm reading about this company, I found that this is a niche company in diagnostic sector and has moved to this company. Please share your view. కోవిడ్ స్టాక్ ఇది. యాక్చువల్లీ మీరు 3B Black Bio యొక్క ప్రీవియస్ నేమ్ మీలో చాలామంది వినే ఉంటారు. కిల్పెస్ట్ అనే పేరు విన్నారా? ఆ కిల్పెస్ట్ పేరునే మార్చారన్నమాట. బేసికలీ కోవిడ్ టైంలో బాగా పాపులర్ అయింది ఈ స్టాక్. ఎందుకంటే వీళ్ళు RT-PCR కిట్స్ ఏవైతుంటే వాటిని సెల్ చేస్తారు. అందుకని మీరు వీళ్ళు ఫైనాన్షియల్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. కోవిడ్ నెక్స్ట్ ఇయర్ 2021లో చూసినట్టయితే వీళ్ళు టాప్ లైన్ చూడండి, బాటమ్ లైన్ చూడండి, బీభత్సంగా ఆ టైంలో డబ్బులు సంపాదించారు. ఈ కంపెనీకి మేజర్గా 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి అగ్రోకెమికల్ బిజినెస్, ఇంకోటి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ బిజినెస్. అగ్రోకెమికల్ బిజినెస్ రిలేటెడ్ మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు రెవెన్యూస్ అయితే వస్తున్నాయి, కానీ మేనేజ్మెంట్ ఆ సెగ్మెంట్ని సెల్ చేసేయడానికి అయితే చూస్తున్నారు. దాని మీద ఫోకస్ లేదు. మేజర్లీ వీళ్ళు మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడే ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఏవైతే ఉంటాయో డయాగ్నోస్టిక్ సెంటర్స్కి, హాస్పిటల్స్కి వీళ్ళు సప్లై చేస్తారు. DNA RNA ల్యాబ్ టెస్ట్లో యూజ్ చేసి వీళ్ళ TrueQ-PCR అని చెప్పి ఒక బ్రాండ్ ఉన్నది, ఆ బ్రాండెడ్ కిట్స్ని సెల్ చేస్తారు. ఈ మేజర్లీ మనకి డయాగ్నోస్టిక్ సెంటర్లోని, హాస్పిటల్స్లోని యూజ్ అవుతాయి. దెన్ లేటరల్ ఫ్లో ర్యాపిడ్ కిట్స్, అదే మనకి హోమ్ యూసేజ్లోని, క్లినిక్స్లో యూజ్ చేసే ర్యాపిడ్ కిట్స్ ఉంటాయి కదా, అంటే ప్రెగ్నెన్సీ కిట్స్ అవ్వచ్చు. ఇలాంటి కిట్స్ అన్ని కూడా మనం అంటే సెల్ఫ్ యూజ్ చేసే కిట్స్ ఉంటాయి చూడండి, వాటిని కూడా వీళ్ళు సెల్ చేస్తారు. అండ్ ఆల్సో NGS ప్యానల్స్ని వీళ్ళు సెల్ చేస్తారు, అంటే నెక్స్ట్ జనరేషన్ ప్యానల్స్ అంటారు. బేసికలీ మనకి క్యాన్సర్ డయాగ్నోసిస్లోని ఈ NGS ప్యానల్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. ఈ 3 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీళ్ళు ట్రూ అని వీళ్ళ బ్రాండ్ నేమ్ అవ్వట, ఆ బ్రాండ్ నేమ్ యాడ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు సెల్ చేస్తుంటారు. ఇండియాలోనే కాదు, వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. యూరోప్లో వీళ్ళకి చాలా మంచి రెవెన్యూ అయితే వస్తుంది. వీళ్ళ ఎక్స్పోర్ట్ రెవెన్యూలో 45% రెవెన్యూ వీళ్ళకి యూరోప్ నుంచి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు 120 మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ అసైస్ని అయితే డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. గ్లోబలీ 600 ల్యాబ్స్ అండ్ హాస్పిటల్స్ వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. వీళ్ళ ప్రొడక్ట్స్ని 3 టైప్స్లో సెల్ చేస్తారు. ఒకటి గవర్నమెంట్ టెండర్స్ ఏవైతే ఉంటే దాని ద్వారా వీళ్ళు సెల్ చేస్తుంటారు. సెకండ్, మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉంటే అక్కడ వీళ్ళు ఏవైతే డివైసెస్ ఉంటే వాటిని ఇన్స్టాల్ చేస్తారన్నమాట. డివైసెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ కిట్స్ ఏవైతే ఉంటే ఆ కిట్స్ వేరే దగ్గర కొనుక్కోవాలి. సో ఇది యాక్చువల్లీ వీళ్ళకి మేజర్ బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ రిటెన్షన్, క్లయింట్ రిటెన్షన్ అన్నది ఇక్కడ వీళ్ళకి బాగా దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే డివైస్ని ఇన్స్టాల్ చేసేస్తే రెగ్యులర్గా ఇంకా రికరింగ్ రెవెన్యూ అన్నది అక్కడి నుంచే వస్తుంటుంది కదా. థర్డ్, వీళ్ళు ఏవైతే కిట్స్ ఉంటాయో వాటిని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి, హాస్పిటల్ సప్లై చేయడం ద్వారా కూడా వీళ్ళు రెవెన్యూ అయితే సంపాదిస్తారు. మేజర్లీ మీరు లాస్ట్ 1 to 2 years స్టాక్లోని ప్రెషర్ చూడడానికి కారణం మీకు మధ్యలో స్టాక్ బాగా పెరిగింది, కానీ ఈ లాస్ట్ 1 to 2 yearsలోని ఏం జరిగిందంటే కోవిడ్ తర్వాత ఈ సెగ్మెంట్లోకి లోకల్ ప్లేయర్స్ చాలామంది ఎంటర్ అయిపోయారు. సో లోకల్ ప్లేయర్స్ ఎంటర్ అయితే ఏమవుతుంది, ప్రైజింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఆ ప్రైజింగ్ ప్రెషర్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయి అక్కడ ఎవరైతే లో ప్రైస్ కోట్ చేస్తారో వాళ్ళు ఆ టెండర్లు తీసేసుకుంటారు. దానివల్ల డెఫినెట్లీ ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. వీళ్ళు ఆ ప్రైస్ వరకు అయితే వెళ్ళట్లేదు. వీళ్ళు ఏమన్నారంటే మాది క్వాలిటీ ఏదైతే ఉన్నదో, క్వాలిటీ అండ్ మా సర్వీస్ ఏదైతే ఉన్నదో దాంతో మేము విన్ అవుతాం, మా రైట్ టు విన్ అదే, ప్రైస్ వరకు వెళ్ళదలుచుకోవట్లేదు. చాలా లోకల్ కంపెనీస్ అయితే ప్రైస్ వరకు వెళ్ళి వాళ్ళు లాసెస్లో కూడా సెల్ చేస్తున్నారని చెప్తున్నారు. MNC కంపెనీస్ అయితే దే డోంట్ ప్లే దిస్ గేమ్. మేజర్లీ లోకల్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఎంటర్ అయిపోతే మీరు మోట్ అని రాస్తారు కదా, దట్స్ అ రిస్క్. యాక్చువల్లీ మోట్ కాదు, ఇక్కడ చాలామంది ఈజీగా ఎంటర్ అవ్వగలరు. సో దట్ ఈస్ అ మేజర్ రిస్క్ అండ్ ఆల్రెడీ కంపెనీ ఆ రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఒక డెవలప్మెంట్ అయితే ఈ కంపెనీలో రీసెంట్గా జరిగింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు బెల్జియం బేస్డ్ కోరిస్ బయో కాన్సెప్ట్ అనే కంపెనీని అక్వైర్ చేశారు. ఈ కోరిస్ బయో కాన్సెప్ట్ దగ్గర ర్యాపిడ్ టెస్ట్ అండ్ అలాగే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ డిటెక్షన్ ఏవైతే టెస్ట్లు ఉంటాయో అది ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే గ్లోబలీ ఈ క్యాపబిలిటీ ఓన్లీ 2 to 3 కంపెనీస్కి ఉన్నాయి. ఈ కంపెనీని మేము ఎక్వైర్ చేసాం కదా, సో మాకు ఆ అడ్వాంటేజ్ దొరికిందని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీని వీళ్ళు 2.1 million pounds అయితే ఎక్వైర్ చేశారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ కంపెనీ 5.2 million pounds అయితే రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఎబిటా నెగిటివ్ కంపెనీ, ఎందుకంటే వీళ్ళకి ఎంప్లాయీ కాస్ట్ అవ్వచ్చు ఇవన్నీ వల్ల కరెంట్లీ ఎబిటా లాసెస్ని అయితే చూస్తుంది. వీళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూరోప్లోని వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే FY27 కల్లా ఈ బిజినెస్ నుంచి 7.8 million euros రెవెన్యూని జనరేట్ చేస్తామని అండ్ 10 to 15% ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీ నీడ్ టు సీ ఈ గైడెన్స్ మీట్ అవ్వగలిగినట్టయితే విచ్ ఈస్ గుడ్. ఓకే, లాస్ మేకింగ్ బిజినెస్ని అయితే ఇప్పుడు ఎక్వైర్ చేశారు. సో దాన్ని ప్రాఫిటబుల్ చేశారా, దెన్ మార్కెట్ ఆబ్వియస్లీ రీరేట్ చేస్తుంది. ఇండియన్ బిజినెస్ అయితే మాత్రం ఎస్పెషల్లీ గవర్నమెంట్ టెండర్స్ దగ్గర అయితే మాత్రం వీళ్ళు స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ జీరో డెట్ కంపెనీ,
వాల్యుయేషన్స్ పరంగా ఇప్పుడు స్టాక్ బాగా కరెక్ట్ అయింది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా ఫైన్. కాకపోతే పేషెన్స్ ట్రస్ట్ చేయొచ్చు. సో యూ నీడ్ టు కీప్ ట్రాకింగ్ ఎవ్రీ క్వార్టర్ నెంబర్స్ ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి. అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్లో క్యాష్ కూడా ఉన్నది. ఆ క్యాష్తోని వీళ్ళు యూఎస్లోని అండ్ అలాగే యూరోప్లోని వేరియస్ కంపెనీలను అక్వైర్ చేయడానికి కూడా చూస్తున్నారు. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఎక్విజిషన్స్ జరిగాయి అనుకోండి దెన్ డెఫినెట్లీ స్టాక్ రీరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. గుడ్ కంపెనీ, కాకపోతే కరెంట్లీ స్ట్రగ్లింగ్. రివైవల్ అయ్యే సినారియోస్ కనబడితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ రీలుక్ ఇన్ టు దిస్ కంపెనీ. కాకపోతే యూ నీడ్ టు కీప్ ట్రాకింగ్ యాక్టివ్లీ. నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఒక చాలా మంచి మూవీ అయితే చూశాను. యాపిల్ టీవీ ప్లస్లో ది లాస్ట్ బస్ అని చెప్పి మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన మూవీ ఇది. వర్త్ వాచింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. మా నెక్స్ట్ క్వశ్చన్ ఫన్నీ అడుగుతున్నారు. హై సార్, మై క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ అన్లిస్టెడ్ స్పేస్ స్టాక్స్. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ సేఫ్ టు బై? సెకండ్ క్వశ్చన్, ఐఎమ్ లుకింగ్ ఫర్ గ్రో అండ్ ఎన్ఎస్సి స్టాక్స్ ఫర్ 1 year పీరియడ్. ఈజ్ ఇట్ వర్త్ బయింగ్ ఎ హెడ్ ఆఫ్ ఐపీఓ? ఆయన ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా పంపించారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ 2 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసేస్తాను. అన్లిస్టెడ్ రిలేటెడ్గా మనం ఆపర్చునిటీ గురించి పక్కన పెడితే ఫస్ట్ సేఫ్టీ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్టయితే మాత్రం ఐ సీ దట్ యాజ్ ఏ హై రిస్క్. ఎందుకంటే మనం ఒక థర్డ్ పార్టీ దగ్గర నుంచి కొంటాం. ఓకే, దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ బ్రోకర్స్. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్నప్పుడు వాళ్ళు ట్రాన్స్పరెంట్గా మీకు షేర్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తే పర్లేదు. ఫస్ట్ మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. వాళ్ళు చేయని పక్షంలో మీరు ఫైట్ చేయాలంటే చాలా కష్టం. ఇది ఒక పెద్ద రిస్క్. ఓకే, నిజంగానే ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు షేర్స్ అనుకుందాం. కానీ సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే ప్రతిసారి మీకు చెప్తూనే వస్తూనే ఉన్నాను లాస్ట్ 2-3 సంవత్సరాలుగా, ఈ అన్లిస్టెడ్ జోలికి వెళ్ళొద్దు అని. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే మన గ్రీడ్ ప్రకారం ఐపీఓ టైంలో నాకు అలాట్మెంట్ దొరకదేమో, అన్లిస్టెడ్లో నేను ముందుగానే కొనేస్తాను ఎక్కువ డబ్బులు పెట్టి, ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత నేను చాలా డబ్బులు సంపాదించేస్తాను. కానీ రియాలిటీ ఏంటంటే అది మీ పర్సెప్షన్. కానీ అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకన్నా స్మార్ట్ కదా. మనం ఏమనుకుంటాం, నేను ముందుగా కొనేసి డబ్బులు సంపాదించేస్తాను, నేను స్మార్ట్ అనుకుంటాం. కానీ అమ్ముతున్నవాడు మనకన్నా స్మార్ట్. ఎందుకంటే వాడికి తెలుసు ఎవరైతే అన్లిస్టెడ్ స్పేస్లో వచ్చి కొంటున్నారో వాళ్ళకి అసలు ఆ కంపెనీ యొక్క ఐపీఓ ప్రైస్ ఎంతకు వస్తుందో ఐడియా ఉండదు. అండ్ సెకండ్ థింగ్, ఏ వాల్యుయేషన్లో కొంటున్నారో ఐడియా ఉండదు. ఓకే, అందుకనే మనం బ్యాక్ టు బ్యాక్ చూసినట్టయితే ఈ అన్లిస్టెడ్ స్పేస్లో ట్రేడ్ అయిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఐపీఓకి వచ్చినప్పుడు 40%, 50% తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. అది 1 to 2 years, 3 years హోల్డ్ చేసిన తర్వాత. సో మీ డబ్బులు మీకు రావడానికి 50% తక్కువలో వస్తే ఏమవుతుందో తెలుసా? మీ డబ్బులు సంపాదించడం పక్కన పెడితే మీ డబ్బులు మీకు రావడానికి 1-2-3 సంవత్సరాలు పడుతుంది. స్టడ్స్ కేసులో రీసెంట్ చూసారు. ఇలా ప్రతి మనం బ్యాక్ టు బ్యాక్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ అండి. అంతవరకు గ్రో కేసు చూడండి. గ్రో 1.5 month బ్యాక్ 155 రూపీస్కి ట్రేడ్ అవుతుండేది. ఇప్పుడు ఐపీఓ వాళ్ళు ప్రైస్ ఎంత ఫిక్స్ చేశారు? 100 రూపీస్ ప్రైస్ ఫిక్స్ చేశారు. అంటే మళ్ళీ కానీ మీ ప్రైస్ మీకు రావడానికి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కదా. ఈవెన్ ఇఫ్ యాక్చువల్లీ లిస్ట్ అయిన తర్వాత స్టాక్ బాగా పెరిగింది అనుకుందాం, పెరిగినా కూడా మీకు వచ్చేది ఏంటి లాభం? మీ డబ్బులు మీకు వస్తాయి, అవునా? సో అందుకని డోంట్ టేక్ దట్ రిస్క్. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఓకే, అన్లిస్టెడ్ పబ్లిక్ మార్కెట్లో బై చేయడం వేరు. అన్లిస్టెడ్ పబ్లిక్ మార్కెట్లో ఏంటంటే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో డిమాండ్ బట్టి, ఏవైతే డిమాండ్ ఉన్న కంపెనీస్ ఉంటే వాటి ఒక ప్రైస్లు పెంచుకుంటూనే వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత పెంచుతున్నా కూడా మనకి తెలీదు, మనం వాల్యుయేషన్ ఎక్కువ పే చేస్తున్నాం అని చెప్పి మనకు తెలియకుండానే మనం బై చేసేస్తామంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్. అండ్ ఐఎమ్ 100% ష్యూర్ దెర్ ఆర్ హార్డ్లీ పీపుల్ మేడ్ మనీ. ఓకే, అన్లిస్టెడ్ స్పేస్ పబ్లిక్ మార్కెట్లో బై చేసిన వాళ్ళు. అది ప్రైవేట్ డీల్స్ చేసేవాళ్ళు వేరు, అది వేరే కేసు. ఓకే, కమింగ్ టు మీ థర్డ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ లిస్టెడ్ స్పేస్లో ఏంజల్ 1 అండ్ బీఎస్సీ బెటరా? ఈ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతున్నాయో వాటిలో ఎస్పెషల్లీ బ్రోకర్స్ అవ్వచ్చు అండ్ F&O రిలేటెడ్గా రెవెన్యూ సంపాదిస్తున్న కంపెనీస్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్గా స్టే లిటిల్ బిట్ కాషియస్. ఎందుకంటే రెగ్యులేటర్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ మీరు వింటూనే ఉన్నారు, F&O రిలేటెడ్గా యాక్టివిటీని తగ్గించాలని చెప్పి, అవునా? సో అలాంటి ఏవైనా యాక్షన్స్ రెగ్యులేటర్ తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్రోకర్స్ అవ్వచ్చు లేకపోతే ఎక్స్చేంజెస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ వాల్యూమ్ మీద ఇంపాక్ట్ పడితే, వాళ్ళ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ పడితే, రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ పడితే మనకు స్టాక్ ప్రైస్ల మీద ఇంపాక్ట్ పడతాయి. అండ్ స్టాక్స్ కూడా అంత చీప్ లేవు కదా. కోవిడ్ టైంలో సినారియో వేరు. ఇప్పుడు స్టాక్స్ అన్నీ కూడా ఇవి బాగా పెరిగిపోయిన తర్వాత మనకి పీఈ మల్టిపుల్ ఆధారంగా ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే పీఈ లాస్ట్ ఎర్నింగ్స్ ఆధారంగా ఉంటుంది. రేపు ఉదయం ఆ ఎర్నింగ్స్ రానప్పుడు మన పీఈ విల్ లుక్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టాక్ కదా. ఓకే, సో అందు గురించి అని చెప్పి ఈ రిస్క్ కూడా మనకు కనబడుతుంది. కాబట్టి క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో ఎస్పెషల్లీ బ్రోకర్స్ అవ్వచ్చు ఆర్ ఎనీ కంపెనీ రిలేటెడ్ F&O మీద ఎక్కువగా రెవెన్యూ సంపాదిస్తున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండి ఓకే రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. అండ్ మీ ఫోర్త్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి లాంగ్ బ్యాక్ ఇన్ యువర్ వీడియోస్ యూ హ్యావ్ మెన్షన్ దట్ యూ హ్యావ్ అండర్ ఎస్టిమేటెడ్ ఏంజల్ 1. కెన్ వీ సీ సిమిలర్ ఆపర్చునిటీ గ్రోత్ ఇన్ గ్రో స్టాక్?
అది డిఆర్హెచ్పి చదివిన తర్వాత చెప్పగలను. యాజ్ ఆఫ్ నో అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నేను డిఆర్హెచ్పి అయితే ఇంకా చదవలేదండి. వాల్యుయేషన్స్ అవి చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. ఏంజల్ వన్ కేసులోని ఏంజల్ వన్ గేవ్ దట్ సర్ప్రైజ్. ఓకే, ఏంజల్ వన్ వాజ్ ఏ ట్రెడిషనల్ బ్రోకర్. వాళ్ళు టెక్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే గ్రో అవ్వగలిగారో, ఆ సర్ప్రైజ్ ఏదైతే మార్కెట్కి ఇవ్వగలిగారో దాంతో మనకు ఆ మల్టీఫోల్డ్ రిటర్న్ అనేది కనబడింది. నో గ్రో రిలేటెడ్ డెఫినెట్లీ గ్రో హ్యాస్ డన్ రియలీ వెల్. మీరు జెన్జీని ఎవరిని కలిసినా కూడా వాళ్ళ దగ్గర గ్రో యాపే ఉంటుంది మేజర్లీ. ఎందుకంటే యూఐ అవ్వచ్చు, వాళ్ళకి ఆ కన్వీనియన్స్ అయితే కనబడుతుంది. బట్ గ్రో నుంచి ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది అన్నది చూడాల్సి ఉన్నది. ఆల్రెడీ మార్కెట్ తెలిసింది, మనకు తెలిసింది అనుకోండి, దేర్ విల్ నాట్ బి ఎనీ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కదా. సో ఆ మల్టీఫోల్డ్ రిటర్న్ అనేది రాదు. ఏంజల్ వన్ కేసులో జరిగింది అదే. సో మార్కెట్ అది ఐడెంటిఫై చేయలేకపోయింది కాబట్టే ఆ మల్టీఫోల్డ్ రిటర్న్ అనేది వచ్చింది. సో వీ షుడ్ అలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో లేదో. అండ్ వాల్యుయేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు పియర్ కంపారిజన్లోని వాల్యుయేషన్స్ ఏ మల్టిపుల్ వీళ్ళు కోచ్ చేశారు అన్నది, అది అలాగే ఐపీఓ వీడియోలో మీకు డీటెయిల్ కవర్ చేస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ సూర్య తేజ గారు అడుగుతున్నారు. హై సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ అనలైజింగ్ L&T ఫైనాన్స్ కంపెనీ ఫ్రమ్ పాస్ట్ 2 weeks. L&T has delivered robust growth in other sectors and recently they shifted their business to retail section by giving home loans and bike loans and microfinance loans. And this company's financials and management is also good. I want to hold this company for next 10 years. Could you please share your insights on this company? డెఫినెట్లీ రివైవల్ అయితే కనబడుతుంది. మన ఎన్బిఎఫ్సి వీడియోలో L&T రిలేటెడ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ థింగ్, వాల్యుయేషన్స్ అయితే స్టిల్ కంఫర్టబుల్. ఓకే, 2.5 times బుక్లో అనుకుంటా ట్రేడ్ అవుతున్నది. అండ్ రీసెంట్గా స్టాక్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. నెంబర్స్లో మనకి రివైవల్ కనబడేసరికి పర్ఫార్మెన్స్ అయితే బాగున్నది. కాకపోతే ఈ 10 years 15 years ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. యూ నీడ్ టు కీప్ ట్రాకింగ్. ఓకే, సైకిల్ ప్లే చేయడానికి ప్రయత్నించండి. ఆ సైకిల్ ప్లే అయిపోయినప్పుడు అండ్ అలాగే మీకు నెంబర్స్లో ఏమైనా రిస్క్ కనబడుతున్నప్పుడు దట్ ఈస్ ఎ టైమ్ టు ఎగ్జిట్. ఓకే, బ్లైండ్గా మనం అన్నాళ్ళని ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, ఏ స్టాక్ అయినా కూడా వీ నీడ్ టు యాక్టివ్లీ ట్రాక్ దట్ స్టాక్. ఓకే, ఇంతకుముందు సినారియోస్ ఏంటంటే ఏదైనా బిజినెస్ బై చేసి దాన్ని మర్చిపోతే మనీ మేకింగ్ అనేది బాగా జరిగేది. ఇప్పుడు అలా నడదు. ఓకే, బిజినెస్ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రిస్క్లు ప్లే అవుతున్నప్పుడు మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నో అయితే మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సీలు చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి. అందులో L&T ఫైనాన్స్ కూడా ఒకటి. అండ్ గుడ్ మేనేజ్మెంట్. అండ్ ఇన్ఫాక్ట్ L&T ఫైనాన్సే కాదు, పూనావాలా కూడా ఒకసారి చదవడానికి అయితే ప్రయత్నించాను. దట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఇన్ఫాక్ట్ మంచి గ్రోత్ కూడా డెలివర్ చేస్తున్నారు. దర్ మెనీ అదర్ ఎన్బిఎఫ్సీస్. యాక్చువల్లీ మనకి ఎన్బిఎఫ్సీలో చాలా ఎన్బిఎఫ్సీలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. నో డౌట్ వాలటాలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఆ వాలటాలిటీని హ్యాండిల్ చేయగలిగినట్టయితే ఒక 5-6 years మనం టార్గెట్ చేసుకొని నెంబర్స్ని ట్రాక్ చేసుకోగలిగినట్టయితే వాల్యుయేషన్ కంఫర్ట్ అయితే డెఫినెట్లీ ఉన్నది. సో దట్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ డే గైస్. కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ అయితే ఈ వీక్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఈ వీక్ కొన్ని తక్కువ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అడిషనల్గా ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈరోజు ఆస్క్ మనీ పర్సన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీకెండ్ మన ఛానల్లో రిలీజ్ అయిన వీడియోస్ అన్ని కూడా మీకు ఇక్కడ వెనకాలలో ఉంటే మిస్ అయినట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.